అయిన మన పెద్ద మనిషి మన మంచోడు మన పెద్ద మనిషి అమ్మ పెద్ద మనిషి కూడా మనోడు చేతులు ఇస్తున్నాయి ఇవి ఏడంగా పెట్టుకుంటూ వస్తుండో బజార్లో పొండి తాగి ఆ మూరికాడు ఉచ్చబోసుకుంటాడు బట్టలల్లా మాడతావు చిన్నతో దాని పైన పెద్దతో దాని సంచి చదివయ్యే చిన్నతో దాని పైన పెద్దతో దాని పైన నేను పోనే పోను అయ్యో నేను రానే రాను నేను పోనే పోను అయ్యో అది ఎట్లా రాదు నా పెన రాక 3 నెలలు అయిపోయాయి మా ఊర్లో పెద్ద మనిషి అంటే మా ఆడ రాకపోయి ఈ ఊర్లో పెద్ద మనిషి తీసుకొచ్చి పెడదామని చూస్తే ఈడెక్కడ బాయ్ ఎక్కడ బాయ్ ఓ తాత తాతో నువ్వు ఎక్కడ పోతివిరా నాయన రారయ్యా నువ్వు ఎక్కడ పోతివి ఏడి పోతివిరా నీ వాకింగ్ స్టైల్ మాట్లాడరా కాదు తాత ఒకటే తాత ఏమైంది జర వెనకకి వస్తే అలా అవుపిస్తాం యువతలు రావే తాత నేనేమంటున్నా ఏమైంది నా పెళ్ళం పోయి 3 నెలలు నీ పెళ్ళం పోతే మరి అరే ఏం రాదురా నాయన చెప్పు నా పెళ్ళం పోయి 3 నెలలు అయింది అంటే పండుగ గిట్టినా ఎట్లా పండుగ ఎక్కడ పండుగ అని ముద్రాక నా మీద కోపడుతున్నావు ఆ పిల్లని ఏమన్నావు నేనేమనలే తాత ఏమనలే ఎక్కడ నువ్వు అంటే తాగుతుండు పోతుండు చేస్తుండు అంటే అంతకంటే ముందల తాత నా చిన్నత్త పెద్దత జర మంచిదే బరివత బలిచినా కానీ చెప్పిందాక నేను మంచిగా చెప్తాను మా మామ చచ్చిపోయాడు అప్పా అదృష్టమాత్రమే ప్లాన్ ఒక్కనివే ఎందుకురా తాత అంటే జర మామ ఉంటే ఎట్టుంటది అంటే నువ్వు మామూలు అనుకో ఇవాళ మాల పోతా ఉంటే కరసాలు ఇంట్లో నా పెద్ద దానికి పిల్లలు పుట్టలే అమ్మ చెప్పినాకేం రాదే పిల్లలు పుట్టలే అని చెప్పేసి మా మామ ఏం చేసి ఇంకో పెళ్ళాన్ని చేసుకుండు ఇంకో పెళ్ళాన్ని చేసుకుంటే మా అత్త సినాలది దానికి పుట్టిన బిడ్డ ఇంకా సినాలది తాత ఆమెనేనా నీకు ఇచ్చింది దాన్నే నేను చేసుకున్నా ఇప్పుడు నేను ఏమనలే తాత ఇప్పుడు మొగోడు అన్నప్పుడు తాగుతాడు తింటాడు పంతాడు అన్ని చేస్తాడు ఏది చేసినా ఎక్కడ చేసినా ఏం చెప్తారు నా మొగడు మంచోడు అనాలి ఇది అనదే అట్ట ఏమంటది మరి ఏమంటది దీని మీద మనం అంత తాగుతాడు తింటాడు చేస్తాడు ఇవన్నీ చేస్తా అని చెప్తుంది కాదు తాత నేను చేసిన తప్పేం తాత జర దాంట్లో మరి నువ్వు కూడా ఏమన్నది అంటే గత ఆనం అన్నదంటే మరి నువ్వు ఏదో ఇంత చుక్కబొట్టు తాగితే తాగలో వెళ్ళాడు కానీ తాగితే తాగల కానీ మరి నువ్వేంత తాగి ఏం చేసావు నీ సాయి తాత తాగనోడు లేడు నువ్వే అంటివి మరి తాగితే ఏం చేస్తావు నువ్వేంటివి తాగినప్పుడు ఏదో ఒకటి చేయనట్టు చేయాలి కదా నేనేమంటుంది అంటే కొద్దిగా అది దాన్ని అడగా లిమిట్లు ఓయమ్మ నీకు కూడా ఇంగ్లీష్ వస్తుంది నేను ఏం జరిగిందంటే చెప్పనా తాత ఇప్పుడు నువ్వు పెద్ద మనిషి ఇప్పుడు నువ్వు మా తాతవి నీ తాత నీ పేరు ఏం పేరే నా పేరు రామలచ్చు సూర్య రామలచ్చు తాత ఈడికి వచ్చిన తర్వాత 3 నెలలు పోయింది మరి వచ్చిందా రాలని నీకు ఎన్నో సార్లు ఫోన్ చేసిన చేసిన తర్వాత మా పెద్ద అంటది అది బరిపోతే బలిసి చెప్పేది నా చేతులు నా సెల్లు నేనేమంటున్నా మా పెద్ద తట్టే ఉన్నది జర ఎంతో మంచిగా మా పెద్దతన మంచిగా ఉంటది అనుకున్నా గానీ మా చిన్నత ఇంకా సినాలు అయిందా జర అంతో మింతో మంచిగా మళ్ళీ మా పెద్దత జర మంచిగా ఉంటదని నేను అనుకుంటే ఈ మొత్తం లంగశాలు చేసి నా పెళ్ళానికి నాకు ఇడగొట్టు రాకుండా చేసింది జర ఒక్కసారి నేను పిలుస్తా నేను పిలుస్తా జర ఒక్కసారి జర నువ్వు ఫోన్ చెయ్యి నువ్వు రెండు వేసుకుంటారట కప్లా మాట్లాడాయి ఇంకో దాంట్లోకి ఒకటి అంజమ్మ పెద్దత్తేమో అంజమ్మ చిన్నత్తేమో శ్రీనమ్మ హలో ఒక్కటి వలుకుతలేవు అవి ఓ అమ్మా ఓలు నువ్వు జైనే పెళ్ళాను మీనా పెళ్ళ కదా కాదు మాట్లాడు నేను అడగరా అట్లా అడుగుతా హలో
మొగడాడ ఉండి దీనికి మా పెద్ద దానికి వాయిస్ గుర్తుపట్టా తాత అరే మీ చిన్న పెద్ద ఇది పెద్ద వామ్మా అరే 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 నువ్వు నువ్వు జనే అర్థమే కాదు నేను ఉలా లాజే లాజే నీ గు లచ్చరావు తాత వాము నన్ను నువ్వు ఆయన జూనే చూచుకో మా లచ్చరావుని గుర్తుప రావులచ్చ తాత గుర్తుపట్లే అయితే కానీ కాదమ్మా మీరు పిల్లని ఇంటికాడ తోలుకొని 3 నెలలు గడుస్తుందట ఇంకా తోరపోతే పిల్లగాడు ఒక్కడు ఎత్తుంటాడు పగపుట ఎవరంటే బిడ్డ అందే ఉంటుంది మీరు కూడా ఎత్తుకుంటారమ్మా పిల్లని నా బిడ్డ నా ఇంటికి ఎట్టొచ్చిందో మరి ఆయననే అడగపోయినావు ఇక రమ్మని రమ్మని దాని మాట్లాడతా ఇప్పుడు ఉండొచ్చు పిల్లగాంది కూడా తప్పు ఒప్పించని నేను మాట్లాడతా కానీ జర ఎందుకంటే పెద్ద మనిషి అనే గౌరవం కూడా ఉంచుకోవాలి మీరు ఇప్పటివరకు ఎప్పుడు ఫోన్ చేయలే జర మీ లచ్చరామ్ తాత అంటే ఏంది అంగడిపేట లచ్చరామ్ తాత అంటే చూసుకో మరి ఎట్టు ఓ తాత ఇగో నా ఊర్లో కూడా పెద్ద మనుషులు ఉండరు నేను కులాన్ని కాదని పోయేదాన్ని కాదు లచ్చరామ్ తాత అనేది ఓడు నువ్వు ఇది ఊరే కారా నీకు ఊరు తెలియదురా తాత అయితే కానీ బామ్మ మనసు నిమ్మలం చేసుకొని నీ పిల్లల్ని తీసుకొని రానతను కూడా రమ్మను ఇద్దరు రమ్మను ఇప్పుడు మీ ఎరాలు వ్యాపారాల సమితి ఉంది ఏంది మీ ఇద్దరు కలిసి రాది అయితే నీ పిల్లల్ని తోలుకొని రా అది నాకు పెళ్ళం రా సార్ నీ పిల్లల్ని తోలుకురామని గట్టనా నీ బిడ్డను తోలుకొని ఏప్రిల్ సౌత్ని తీసుకొని నువ్వు తప్పు కట్టరా ఏప్రిల్ ఏదో ఒకటి అంటున్నావు ఓ ముసలయ్య ఇంకో వస్తానే ఉన్నా నువ్వు నాకు మదలువే అవుతావు ఇల్లనే వరుస కలిపి నువ్వు ఏమంది తాతవే కానీ వస్తున్నాలే నా ఏరాలు నేను ఇద్దరు వస్తున్నావు రమ్మను దాంట్లో రమ్మను ఇప్పుడు నేను పక్కకి తాత నేను పక్కకి నిలబడతా నేనేమంటా దాంట్లో రమ్మను దాని బిడ్డని ఇద్దరు అత్తల్ని రమ్మను రావే నువ్వు భయపడతావు ఎందుకే అయిన మన పెద్ద మనిషి మన మంచోడు మన పెద్ద మనిషి అమ్మ పెద్ద మనిషి కూడా మనోడు చేతులు ఇస్తున్నాయి ఇవి ఇగో మర్యాదగా మాట్లాడు సర్వ సంగతి నువ్వు పెద్ద మనిషి ఉన్నావని ఊకుంటున్నాయి నువ్వు మళ్ళా 3 నెలలు అయింది 3 నెలల నుంచి కొట్టిన కానీ చెప్పడిదాకా పెళ్ళం గుర్తురాలే తాగి ఇంటికాడ బంత సరిపోయిందా ఏమనుకుంటారు ఓ తాత నేను ఒకటే చిన్న విషయం చెప్తాను మొదలు నేను చెప్తున్నాగా నేను ఒకటే ఇప్పుడు నా పిల్ల నాకు కావాలి పిల్లగాడు ఫస్ట్ చెప్తాడు చెప్పిందాక మీరు ఓవలు కూడా అనొద్దు మేమెన్నడైనా నిమ్మలంగానే ఉన్నాం నేను ఒక చిన్న విషయం చెప్తాను తాత అదే అలిగిపోయింది ఎందుకు అలిగిపోయింది దేనికి అలిగిపోయింది నేనేం తప్పు చేస్తే అలిగిపోయింది మా పెద్ద బద్మాషిది మాట్లాడితే ఏంటది పిల్లలు ఇచ్చిందా నేను అంత అలకొచ్చినా 2 ఎకరాల భూమి ఇచ్చిన పుణ్యానికి అయ్యింది ఆ భూమి 2 ఎకరాల భూమి ఇచ్చింది నేను దుంతున్నా పక్కింటోడు దుంతుండు నువ్వు కౌలుకి ఇచ్చుకున్నావు ఏం చేసుకుని నీ శాత కాక ఇంకెవరు దొరుకుంటా ఎవరు చేస్తాడే కాదే దీనికి పిల్లలు మా మామ మంచోడు మా మామ చిన్న మామ ఒకటి మా చిన్నత్త జర్ర అతి చేసి చిన్నాళ్ళది అది పెద్ద బద్మాషిది మా పెద్ద తన జర్ర మంచిగా ఉండేది దాని జోలికి పోయి దానితో పెట్టుకుంటా అవిగా అందరూ రావే నువ్వు రావే ఒకటే తాత దేనికి వచ్చిన నన్ను చెప్పనిస్తావంట చెప్పనేవా నాకు కాదే తాత తాత ఇప్పుడు ఈ మీ పెద్ద మనిషి ముందరనే ఇంత మాట మాట్లాడుతున్నా ఒకటే మాట నేనేమన్నా నా పిల్ల నాకు కావాలా అని అంటున్నా ఇంతేనా కాదమ్మా ఆ పిల్లగాడు ఏమంటుండు సరే
ఓ భార్య భర్త ఏ అన్నప్పుడు కొరస్ పెళ్ళమోడు అన్నప్పుడు కొట్టు దగ్గర కొరస్ నువ్వు ఆగే నువ్వు ఆగే నువ్వు చావట్టు నా ఇల్లు తాగమైతే నాకు సూర్యమా పెద్ద మసాలా కూడా గీత ఇక ఓపిక ఉండాలి, ఎవరికైనా ఓపిక ఉండాలి, కలిసిపోయేటట్టు ఉండాలి. కానీ ఆయన చేసిన శాతలకు నీకేం ఎరకలేదు. ఏడంగా పెట్టుకుంటూ వస్తుండో బజార్లో పొండి తాగి అమ్మోరికాడు ఉచ్చబసుకుంటాడు బట్టలల్లా బాడుకావు నీ చక్కదనం ఉండాలి కాబడా. ఏ తాత నేను ఏడవన్నా ఎందుకు పడినా అనేది నీకు చెప్తారా? ఓ తాత చెప్పనా? ఫస్ట్ నేను ఒకటే మాట్లాడినా, చిన్నతో దానిపైన ఊజయ్యే, పెద్దతో దాని పెద్ద ఓయమ్మో చిన్నతో దానిపైన ఊజయ్యే, పెద్దతో దాని సంచి చదిరయ్యే. పొద్దేమో గూకింది, ఆ పొద్దేమో గూకింది, మబ్బేమో గట్టి ఓ అమ్మా ఓ దేవుడా మబ్బేమో బాగా వచ్చింది తాత. ఇప్పుడు పోవాలని నన్ను 3 నెలలకు వచ్చిన తర్వాత ఎందుకు అడుగుతున్నాను అనుకునేవచ్చు నువ్వు. పొద్దేమో ఊకింది, మబ్బేమో పట్టింది. అరే నడుచుకుంటాము కోసులే జరగాలి, చిన్నతో దాని పైన పెద్దతో దాని సంచి చదివయ్యే, నేను చేసిన తప్పేదో నాకు ముద్దల మొత్తం మాట్లాడి నా తప్పేందో చెప్పి పోంటా. ఒక్క మాట నేను చెప్తా నిన్ను పెట్టిన ఇద్దరు మీ వాళ్ళనే ఏ నా పెళ్ళం మంచిదే, నా పెళ్ళం మంచిదే, నా పెళ్ళం మంచిదే. కాదమ్మా మరి పిల్లగాడు మీ అల్లుడికి మంచిగా నా పెళ్ళం మంచిగా అంటారు. మరి మీకేమైందమ్మా? నేను చెప్తా 3 సార్లు నమ్మించి తీసుకుపోయిండు, అంత ఇరగొచ్చి పంపించిండు. మళ్ళా వచ్చిన ఇంటికాడ పడ్డది నీ తాగుతా అంటుండు. ఇప్పుడు రమ్మంటుండు కానీ చిన్నత్త పైన కొంచెం పెద్ద సంచి అంటుండు కానీ పోయామా నువ్వు పంపించిన వాడిగా నేను ఇంత మౌనం మనం తీసుకొని వస్తా. ఓ అమ్మో నేను పోలేమోను రానే రాను, మునుపు పోయినాడు తాత, మునుపు నన్ను పొర్లిచ్చుకొచ్చిండు. వింటున్నావా? పిల్లలు ఉండాలి మునుపు పోయినాడు ముందుగా రాతోటి పొలం కాడ నన్ను పొర్లిచ్చు నా బిడ్డను కొడతావు. ఓ అమ్మ తాత ఇప్పుడు ఒకటి నువ్వు నీ ఒకటి చిన్న విషయం అత్త వాళ్ళు ఉంటారు, పక్క వాళ్ళు ఉంటారు, అయిన వాళ్ళు ఉంటారు, కాని వాళ్ళు ఉంటారు. బాయ్ గట్టి పక్కనే అంతా మేము అందరం ఉంటాం. మా అమ్మల కాదనుకుంటా వాళ్ళని కాదనుకుంటా ఇజ్జత్ తీసి నాకు ఇజ్జని. ఓ అమ్మ చూసినావే పక్కోడు అది నన్నెందుకు కా తాత ఒక చిన్న పిల్లని ఇచ్చిన మాటలు చక్కగా పిల్లనిచ్చిన దాన్ని అంటుండు, పిల్లనిచ్చింది అది అట్నే అన్నాడా? పెద్ద మంచి ఒకటి ఓ తాత పిల్లనిచ్చిన అనగానే అది నన్ను ముట్టుకొని చంప మీద వేస్తా. అది ఇప్పుడు కొట్టగారు ఒకటి తాత మా పెద్దత్త బరిజోతే బలిచిన మా చిన్న మాటలు చక్కగా రాని పంచాయతీ నా కోసమే లేకుండా కానీ పంచాయతీ ఏం మాట్లాడాయి ఈయనట్టు మస్తుగా దొరుకుతాడు. నేను చెప్తా అమ్మో నేను పోనే పోను, అయ్యో నేను రానే రాను.
పోను అయ్యో నేను రానే అది ఎట్లా రాదు మురుపు పోయినాడు ముళ్ళు గర్రతోటి పొలము కాడ నన్ను పొర్లిచ్చి కొట్టిండు పోయినాడు ముళ్ళు గర్రతోటి ఇచ్చిన తక్కువ అనుకుంటున్నావా పోయినా ఏదో మా వాళ్ళని కాదని మా వాళ్ళు చెప్పినా కూడా నా మొగడు ఎక్కడ పోతాడని పోయినా ఎంతైనా తాయినా నా మొగడు నాకే ఆడ అమ్మగారి ఇల్లు వద్దనుకొని మునుపు పోయినాడు ముళ్ళు గర్రతోటి పొలం కాడ నన్ను పొర్లిచ్చి కొట్టిండు చూసినావా తాత సరే వచ్చింది మంచినే ఉంది పొలం కాడ నేను ఎందుకు వచ్చిన దేని గురించి? మరి అదైతే తెలవాలి తెలవాలి కదా నేను అర్థం కాదు ఓసారి రానే వచ్చింది మళ్ళీ వచ్చినాక మర్చిపోతాయి పోతాయి అవుతాయి రానే వచ్చింది పొలం కాడ మళ్ళీ నాకేడ సందుకుంటే ఆన్నే వచ్చిందా పొలం కాడనే ఎందుకు కొడితే చెప్తాను నేను బాయికాడి పోయినా బాయికాడి పోయి సర్ది తీసుకురావే అన్న ఇద్దరు అమ్మలు ఏం చేసి నేను ఆడ ఉన్నా ఇల్లటం పోయిన తర్వాత ఏం చేసిరు మళ్ళీ ఆడ వద్దయ్యా మనం ఏమొద్దు మన నా పిల్లమే చెప్పింది మన అత్త మన ఇంటికాడ మనం ఉంటాం అని మా అమ్మగారి ఇంటికి తీసుకుపోయిన తర్వాత మరి ఈడ కౌలు ఈ రెండిట్లకు లేవు ఈ 2 ఎకరాలు ఉన్నాయిగా ఎవరు దుంతోడు లేడు ఈడ మళ్ళీ నేనే దుండాలి వీటిలో ఏం మాట్లాడుతుంది చూసినావా 2 ఎకరాలనే పెద్ద మనిషి బద్మాష్ మాటలు మాట్లాడి 10 మంది లెక్క వచ్చినావు ఏదన్నా మాట్లాడితే చక్కగా మాట్లాడాలి సంసారం చేసుకోవాలి తీసుకుపోయి ఒక బిడ్డ దాంట్లోకి ఉన్నది 2 ఎకరాలు దానికి 1 ఎకరం దీనికి 1 ఎకరం చేసిండు దాని దుంతోడు దీనికి ఎకరం అంటే నువ్వు నా దీనికి ఎకరం అంటావు దీని అంటావు ఇంగ్లీష్ అది గెలిపిస్తుంది కాబట్టి దానికి సినాల్ది నాకు తెలుసు దానికి నేనేమంటున్నా మా తాత మా మామ జర అప్పుడప్పుడు పోయి హైదరాబాద్ పోయి మాట నేర్చుకోసుకొని దాన్ని వేసుకొని వచ్చిండు మా పెద్దత్త మంచిగా ఉన్నా కూడా దీనికి పిల్లలు లేరు మా పెద్దత్తకు దీనికి ఏం తెలియదు దాని చిన్నదాకి చేసుకున్నా నేను మంచుకుంటేనేమో మంచిదాన్ని నేను గొడ్రాలు అయినప్పుడు పిల్లలు ఎక్కడిది ఎక్కడ పంచాది ఇది కన్నా ఇప్పుడు పెద్ద కంటే పిల్లలు లేరు పెద్ద పోతా పోయింది చిన్న అయితే పెద్ద అయితే ఏనైతే ఇచ్చింది కామా నీకు నేను అనేది ఏమంటున్నా తాత ఓ తాత నేనేమంటున్నంటే పొలం కాడ నన్ను పొర్లించి కొట్టని చెప్పింది దానికి ఎందుకు దాని ముచ్చట చెప్తుంటే ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఎక్కడెక్కడో తిరిగిపోతున్నా చేతున్నా ముక్కు మీద కోపం ఆయనకు ముక్కు మీద కోపం నచ్చి చేసుకున్నావుగా చాలు కాదు ఏ తాత తాత అట్లేదు తాత ముక్కు మీద కోపం ఉన్నోడే మంచోడు అని చెప్పేసి నన్ను నచ్చి చేసుకున్నావుగా ఇట్టాడు బాడుకావు కాబట్టి నీ అట్టాడు పెద్ద మనిషి అంటే కొడతలేదు కానీ ఉంచే వచ్చినది నేను చెప్పేది ఒకటే నేను ముళ్ళు కర్ర తీసుకొని నేను ఎందుకు వచ్చిన పొలం దగ్గర అది అడుగుదాని ఎందుకు వచ్చినామా ఆయన పక్క పెడతాం చెప్పే వసాసి నువ్వు చెప్పే మమ్మల్ని తీసుకొచ్చి చెప్పే నేను సావరన్న చచ్చిపోయి ఏమో దాగే ఆగుంది ఆగుందే అట్ట కాదు ఆడుకొచ్చే ఈడుకొచ్చే నేను ఎందుకే తాత 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 ఒక చిన్న విషయం ఇప్పుడు నా పెళ్ళాన్ని కూడా చెప్తున్నా ఆ రోజు నేను అరకగా ఇచ్చిన బువ్వ తీసుకురావే అన్న సర్ది తీసుకురా అన్నప్పుడు ఏం చేసింది మా చిన్నత దగ్గర పోతే అది ఇంకా చిన్నది చినాలదే అది బువ్వ లేదు ఏమో లేదు మా పెద్దతను మా చిన్నది అంటుండు అయితే నేనేమంటున్నా మరి బువ్వ వండుకరా అన్నది ఇద్దరు పొద్దులో ఉన్నది ఒకటే బిడ్డ కదా మరి ఇదన్నా వండకావాలా అదన్నా వండకరా
వండుక తర్వాత ఏం రాలేదు ఎక్కడ రాలేదు నేను పొద్దు చూసి తాత ఆగలై నీ అమ్మ 1 గంట అయిపోయింది 2 గంట అయిపోయి దీన్ని ఎట్టగొట్టది ఎట్టగొట్టాలి చెప్పు ఇక నా తప్పేదో చెప్పు ఓ తాత దీని చిన్నమ్మది దున్యా పెద్దమ్మది దున్యా ఇక దున్ని అని చెప్పు ఏంటే పొలం దాని ఎకరం దీని ఎకరం దున్తే నా పరిస్థితి ఏంది లేకపోతే ఇప్పుడు అది మన ఇంటి కాడు ఉంటే అది 3 ఎకరాలుగా మరి 3 ఎకరాల మరి అది ఆడికి తీసుకొచ్చినావా తీసుకొచ్చినావే నువ్వు ఆడు తీసుకొచ్చినావే నువ్వైనా నాకున్నది 1 ఎకరం తాత మా ఇంటోళ్ళు ఇచ్చింది ఆడి పోయిన తర్వాత మా ఇంటోడు ఇచ్చిందేనా మా అమ్మాయి సంపాదించింది నాకు ఎకరం ఆ ఎకరం దున్నాలంటే మరి ఈడు నుంచి పోయి ఆడిపోయి తప్పు చేస్తాడు ఏడ దున్నాలే కాదమ్మా మాట ఇప్పుడు మీరు పిల్ల నిజంగా మళ్ళీ 2 ఎకరాలు అరణం ఇచ్చినట అంటే భూమి ఇప్పుడు మీ ఇంటికాడికి వచ్చి మళ్ళీ మీరు దున్నాలే మళ్ళీ పోయి ఆ పిల్లగాడు ఆ ఇంటికాడ ఒకటి దున్నాలేదా ఏడ ఉంటుంది తాత కాదు ఒడిపించే ఏడ దున్నాలి చెప్ తాత కావులకి ఏమన్నా ఎందుకు ఓనికి దీని భూమి ఓలకి కావులు చెప్పు ముసలోడా దీని భూమి వాళ్ళకి పిల్లలు మీకానే ఉంచుకోరు మీరు ఇట్లా బీక్ కూర్చుంటే నా పానం అంతా ఎట్నో అయితే నేను పోతే ఆగరాదే లంజదారా కెళ్ళు లేదు 4 కెళ్ళు లేదు చూసిన విన్నవా కెళ్ళు లేదు 4 కెళ్ళు లేదు ఎద్దోల తింటాడు మొద్దోలే వంటాడు లేదు 4 కెళ్ళు లేదు ఎద్దోల తింటాడు మొద్దోల వంటాడు అమ్మో అయ్యో నేను రానే రాను కూలి చేయడు పని చేయడు పొద్దుగాల లేస్తే 4 గంటలకు పోతాడు పెగ్గేస్తాడు వస్తాడు ఇక నేను లేచి ఆకిలికి వంట చేసి అంత చేసేసరికి మంచిగా తింటాడు మళ్ళీ అట్ట పోయి 3 ఇళ్ళు తిరిగి వస్తాడు నిన్ను పెట్టిన సపోర్ట్ చేయకు నువ్వు అట్ట తిరిగి వస్తాడు 3 ఇళ్ళు చూసి వస్తాడు వచ్చి మళ్ళా ఏం కూర చేసినావు ఏం చేసినావు అని మంచిగా నేను పనికి పోతా బాయికాడు పనికి ఈడు ఎద్దోల తిని మొద్దోలం అంటాడు నీకు అర్థమైందా ఇప్పుడు చెప్పేది చక్కదనంగా చెప్పింది మొద్దోలో వంతాడు బాగా కదా ఎద్దోలో తింటాడు మొద్దోలో వంతాడు మరి ఏడ నిందు ఇప్పుడు బాగా వండిది ఆడ తింటూ ఇప్పుడు 2 ఎకరాలు నువ్వు నాకు ఇచ్చిన అర్ణమే 2 ఎకరాలు ఉండే మా అమ్మాయి ఇచ్చిన ఎకరం నేను దుంతనే లేకపోతే మరి కాదే ఓ తాత ఇప్పుడు దానికి వచ్చిన మర్యాద ఉన్నంత వరకే ఉంటుంది తప్పున పడతాం ఓసాయి తప్పున పడతాం ఆగే కాదే అన్ని మాటలు సపోర్ట్ చేయదు నువ్వు చూసినావా సినాలు అంటే కాదు అక్క అంటున్నా ఎప్పుడైనా అక్క అంటున్నా అదే తాత అక్క అంటున్నా అక్క అంటున్నా ఏదో ఒకటి నాకు పిల్ల కావాలనే వచ్చిన దాని అమ్మగారు ఇచ్చిన 2 ఎకరాలు దుంతిని ఆడ కాదు ఈడ కాదు అంటే ఒక్కడైనా కాదమ్మా ఓబుజే మీ చిన్నమ్మ మాట మీ అమ్మ మాట పట్టించుకోకు సంసారం చేసేదాన్ని నువ్వు ఏదో కోపం అన్నప్పుడు మాట కొడతాడు అత్త కూడా ఓర్చుకున్నా అత కూలికి పోకున్నా సరే నమ్మవాడు ఎట్లనైనా చేసి ఏదో అట పోయి తెస్తాడు ఏమైనా చేస్తాడు ఇక మారుతాడు అంటే లాస్ట్కు ఇంతో కాదు ఒక పిల్ల నువ్వు ఏమనుకోకు మనవాళ్ళ పిల్లగాడు నువ్వు నీ గురించి ఏం చెప్తలేడు మళ్ళా మంచోడే అంటున్నా కాదు ఎకరాలు దున్ని అట్ట ఎందుకంటే పిల్లాడు నీ మీద ప్రేమ ఉంది
పే ఉంది కానీ ఎందుకు కొడుతుండు మరి అప్పుడు గోల్ ఎంత అయినా ఇప్పుడు ఎందుకు చూపిస్తావు చూడు దెబ్బలు ఎటు నీకేమైతుందమ్మా అరే నువ్వు అది మొత్తం కొట్టుకుంటూ రాసుడు అమ్మా పట్టుకొని రాదమ్మా మీరు ఏ, ఆగే, పిల్లకు ఏదో చెప్తా పెద్ద మనిషి. ఆకలి వస్తుందా, లేరా, లే? కాదే ఓ తాత దీని కొట్టినా దాని కొట్టినా ఇది చూపిస్తుంది ఆ? ఓ తాత ఇప్పుడు దీనికి వచ్చినా దానికి వచ్చినా ఆ పిల్లనే కొట్టమాట పిల్లని కొడితే పిల్లని చూపిస్తుంది ఇటు తిప్పి ఓ ముసలయ్య, దీన్ని కొట్టినా దాన్ని కొట్టినా అంటే ఈ నన్ను చేసుకుండా నా బిడ్డని చేసుకుండా లేకపోతే అన్ని చేసుకున్నా దాన్ని దీన్ని అని మాట్లాడతాడు. ఇట్లా ఏది పద్ధతేనా ఇది? దాని మాట మీద ఉంటా అంటే నీ ఊళ్ళకి వచ్చినా అని ఎట్టబట్టి అట్లా మాట్లాడతావా? ఊరైతే నీ ఊరైతే మా ఊరైతే నా ఊళ్ళకి రా. ఓ తాత అత్త కాదు మా అమ్మ 2 ఎకరాల భూమి ఇచ్చింది. అన్నదట నువ్వు అట్నే ఉంది నీది కూడా ఏం ఓ మాట్లాడుతున్నావు తాత ఆగే మా అమ్మ గాని మా అమ్మగారు 2 ఎకరాల భూమి ఇచ్చారు అల్లం కింద ఒక ఆవు పేయని ఇచ్చిండ్రు ఒక నక్లేసి పెట్టిర్రు పుస్తల తాడు పెట్టిర్రు ఇక చెప్తా చూడాడు సగలం పెట్టినావు ఇప్పటికి పెడితే ఏం చేసిండు అనుకున్నావు అమ్మగారు ఇచ్చిన నక్లేసు అమ్మిండు ముక్కుండు అమ్మగారు ఇచ్చిన నక్లేసు అర్ణమిచ్చిన ఆవు పెయ్యన మూకుండు అమ్మో నేను పోనే పోను అయ్యో నేను రానే రాను ఆగురామ్మా మీరు అదే నీ సొక్కమైన పిల్ల నీ ఏదో నేను తాత నేను ఘనకార్యం చేసిన అని చెప్తే కాదు పిల్ల వాళ్ళు ఏదో ఒక పిల్ల కాబట్టి అని నీకు పిల్లనిచ్చి అర్ణం ఇచ్చిన ఆవు పేను కూడా ఇచ్చిరట పెట్టుబోతాలు ఉంటే ఉంటాయి కదా పిల్ల నాకు బిక్లీసులో చెవులయ్యే అవ్వాలి అవన్నీ అమ్ముకున్నమాట తాత ఒక సరే నువ్వు మాటను మంచి మాట ఓ మధ్యాహ్నం ఇంకా చాలా అడిగితే కూడా ఇచ్చిన మాటలు చక్కగా అని ఏమనుకుంటున్నావు? ఏంది అనుకునేది నా చేతుల్నా అనుకుంటే అయితే ఇచ్చాను ఆనుకుంటే గిట్టెత్తుకుండు అయిపోయి ఏముంది అది ఆనుకోలేకనే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఆడవన్నవు ఈడవన్నవు నక్లేసాం కా తాత అమ్మిన చెప్తే రాదా నేను చేసుకుంది ఏం లేదుగా నేను మందు తాగిండు వద్దా నా మీద చెప్తుందిగా నేను ఒకటే చెప్తున్నా ఏందంటే ఇప్పుడు ఆడి పోయినాం 2 ఎకరాలకు పొలం గానికి మొత్తం దున్ని అది అన్నిటికీ అది చేయాలంటే మరి పంట 2 సంవత్సరాలు పండలేదు పననప్పుడు ఏం చేయాలి మరి దాన్ని అప్పుడు ఎవడు కట్టాలి ఎవడు చేసిన ఏంటంటే ఇద్దరు మా భజవతిగా ఇద్దరు ఈ అత్త ఆ అత్త మంచిగా ఉండే కాదు అరే ఏందమ్మా కాదే ఇప్పుడు నా తప్పు చెప్తున్నావు మరి ఆడ పైసలు కట్టాలి కోంట్రోని కట్టాలి మరి అవి ఓడి కట్టాలి అదే ఎవరు కట్టాలి ఇప్పుడు దున్కాలకు ట్రాక్టర్ కు అయితే ఇప్పుడు అవి ట్రాక్టర్ కిరాయిలు కట్టాలన్నా అవుతాయి మరి అప్పు తెచ్చి పెట్టాయి అది 2 సంవత్సరాల కాలం పోయి తాత పోయిన తర్వాత మరి పైసలు ఏడ తెచ్చి కట్టాలి అరే కట్టినాను నేను ఒక మాట చెప్తా నువ్వు కట్టినావు అమ్మగారి నక్లేస్ అమ్మినావు ఆవు పోయినావు అయ్యింది అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టుండ్రు పొలం అమ్ముకొని ఊర్లు తిరుగుతుండ్రు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటున్నావే అప్పు ఇచ్చిన వాళ్ళు కట్టిన చెప్తుండే పిల్లగాడు పెళ్లి పిల్లగాడు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టుండ్రు పొలం అమ్ముకొని ఊర్లు తిరుగుతుండ్రు అమ్మో నేను పోనే పోను అయ్యో నేను రానే రాను అమ్మో నేను పోనే పోను అయ్యో నేను రానే రాను అమ్మో నేను పోనే పోను అయ్యో నేను రానే రాను అమ్మో నేను పోనే చూసినావా ఇప్పుడు ఈ పిల్ల అన్నది అప్పులు కట్టింది అన్నాడు అప్పులు కట్టినాక అప్పులో లేవు ఇంటి చుట్టూ వస్తున్నారు వీడు ఉన్న పొలం కూడా అమ్ముకొని మా అమ్మగారు పెట్టింది వాళ్ళ అమ్మగారిది మొత్తం అమ్ముకొని ఊర్లు తిరుగుతుండు నేను చెప్పేది నీ నా తాత ఇను ఇప్పుడు
ఈ అప్పు తీర్తందుకే మొత్తం నీ పొలం అమ్మిన. తీర్థానికి అమ్మినావు అబద్ధాల మాటలు ఇనే అబద్ధాల మాటలు మాట్లాడంగానే తోలితే అనుకుంటుండు పెళ్లికోడు కానీ నేను పోను నిజం చెప్పిందా కుదరండి. నేను మరి ప్లేట్ ఇంట్లో పెట్టుకో ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటున్నా ఉంటది చెట్టుకు కాయబరవా కిరాయి పంపిస్తుంది. డబ్బులు కాదే నాటుకు 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 నాటుకే ఎవరికో పంపుకుంటావు ఏంది. మరి అట్ట కాదు. అప్పుడు ఈ నక్లెస్ అమ్మి ఆవు పేయని అమ్మి అప్పు కట్టింది అన్నాడు. అప్పు కట్టినాక ఇంటికి కూడా అప్పులో వస్తారా? అవును అదే చెప్తాను. ఏం చేసిన అంటే వీళ్ళు ఇచ్చింది 2 ఎకరాలు, అవును నాకున్నది 1 ఎకరం, 3 మొత్తం. ఈ 3 ఎకరాలకు సంబంధించి నేను ఇది 2 ఎకరాలు అమ్మినా, ఈ ఎకరం అమ్మినా, అయినా కూడా అప్పు సరిపోలేదు. మరి నేనేం చేయాలి? ఒడ్డోళ్ళ బెమ్మచారి ఇష్టంగా చేసిన నక్లెస్ అది. పోయమ్మా దాన్ని కూడా తలపండు ఒడ్లోడు చెక్కుతా ఆడేసి నక్లెస్. నేనేం చేయాలి? అవసరం ప్రపంచారా ఎక్కడ పోవాలి? ఇది ఒడ్ల ప్రపంచాన్ని పోసేది దాన్ని. ఒడ్ల ప్రపంచాన్ని ఏంది? మీ అత్తది ఇప్పుడు సొమ్ము చేసినామంటే అవసరం చేస్తారు. అదే మన నాకు చెప్పలేదు పిల్లగాడు అప్పు 2 ఎకరాలు వాళ్ళ ఇంటికాడు ఉన్నది. ఇప్పుడు మీరే అమ్మి మీరు ఇచ్చిన 2 ఎకరాలు అమ్మి ఆ పిల్లగాడిని ఇంటికాడు ఉంచుకుంటేనేమో ఏమని అనొచ్చు. ఆ పిల్లగాడిని కూడా అమ్ముకుంటున్నామా ఎందుకు? ఆడ అప్పు తీరలేక అంత ఇక మీరు ఎట్టెట్ అయిందో అయ్యి అమ్మిండు. ఏదన్నా అమ్ముకొని కూర్చొని ఉచ్చబోసుకుంటా చెప్తా. నా మాటినయ్యా ఉచ్చబోసుకుని నిజమే. వాళ్ళ ఊళ్ళో పోతే అందరు చెప్తారు. ఇగో అంత నిజమే. పిల్లని చేసుకున్నప్పుడు ఏదైనా కష్టమైన నిష్ఠూర నీ ఆస్తి అమ్ముకుని ఆయన ఆస్తి అమ్ముకున్నా పిల్లని మంచిగా చూసుకోవాలి. ఈయన దాంతో వచ్చింది నాకు సావు. సంసారం వీలు చేస్తారా? నేను చేస్తాను. రాదు మరి ఓరో తట్టుడు. అట్టట్లేదు తాత. సంసారం రా అంటలేను, తీసుకురా అంటున్నా. చూడు చూడు చుట్టూ మొత్తం తండలే ఉన్నాయి. మణదింబపురం రాసి పెడతాండా మొత్తం. అదంతా రాసి పెడతాండా, ఎలుగ పెడతాండా, సరం పెడతాండా. గాఊరు నాకు ఎక్కడ ఉన్నదేమో బణదేమో రాజతాండ ఉంటది. ఈ నామనాకు తాండ ఉంటది. ఆలకాడికి ఎందుకు పోయింది ఇది? నువ్వు ఆల ఇంటికి పోయినప్పుడు కూడా ఇతర తాగి తిరుగుతున్నాడు. ఆల పేరు చెప్పేది బట్టి సారా దాగి బాజార్ల వంతాడు, బట్టి సారా దాగి బాజార్ల వంతాడు. పంచపక్కకు పోయి పరివంత పోయింది, పంచపక్కకు పోయి పరివంత పోయింది. బట్టి సారా దాగి బాజార్ల వంతాడు, పంచపక్కకు పోయి పరివంత పోయింది, పంచపక్కకు పోయి పరివంత పోయింది. చూసినావా? తాత ఈడు అసలైన మొగోడు. ఈడు అంటది ఇది ఈడెట్టది ఇది ఇంత మాత్రం కొడతాం కాదు. ఈడెట్టది ఇది పిల్లతోటి ఈమెతోటి సంసారం చేపిద్దాం అనుకుంటురా వద్దనుకుంటురా? కాదు ఎన్ని అన్నా దాకా పాపమ్మ పోనికి ఉన్నది ఉన్నట్టు చెప్పే. పిల్లగాని చూసినట్టు చిన్నప్పుడు కొవ్వలు లేరు. లాలీపప్పులు కావాలంటే లాలీపప్పులు ఇదే ఆడుంది. మా పెద్ద ఇదే ఆడిచ్చిందిరా లాలీపప్పు. ఇగో రాగానే మా ఇంటికి రాగానే నెలకు ఏడాదికోసారి తీసుకుపోయింది మా అమ్మగారింటికి. తీసుకపోతే ఆడిపోగా మా అమ్మ ఏమనేది పక్కనే తండం ఉండేది. మా అల్లుడు మామనైతే లేడా, మా నాయన లేడా, మా నాయన ఉంటేలేమో ఇట్టుండపోవు. కక్కేలు మటుకు మసూరు దానికే సినిమా వాళ్ళు కక్కే. ఇప్పుడు మామగా చచ్చిపోయిందిగా కక్కేలు 4 అయితే
మరి వాళ్ళని చూడలేదా నాకు వాళ్ళు కూడా పెడతారు నీకు. చిన్నకే చూసిండు పెద్దకే చూసి నడిపికే చూసే సాటుకున్న బోటుకున్న ఇంత గుడమ్మ తాగేది. ఆమె తెచ్చి ఇంట్లో పెట్టి సీస పెడితే చెరింత రాయి అని పోసేది. పోసినాక ఏమన్నా చెప్పరాదా సాయి చెప్పు ఏమన్నా తాగినాక మళ్ళీ వెనకంగా తండ్రి రాసి పెడతాను ఉంటది. అట్లా పోయి మళ్ళీ సీస తాగి ఇక ఇంటికి రాకపోయేది. ఇంటికి రాకపోయి ఉండదు ఆ పానం. ఏడ ఉండు అనిపోతే మొత్తం ఈ పచ్చము ఇట పోయి ఉచ్చపోసుకొని ఊరను చూసి చూడు పలాని అందుకోసమే అమ్మిండు సారా తాగి దానికి అలవాటు అయ్యి ఆ భూమి మన దమ్ముకొని నా బిడ్డను కొట్టి చెప్పేది నేను ఎందుకు అమ్మినా అనేది దానికి తెలుసు, నా పెళ్ళానికి తెలుసు. ఇప్పుడు దీడ 2 ఎకరాలు పోయిన తర్వాత అప్పు తీరకుంటే అది చేస్తే మళ్ళీ నా ఇచ్చిన ఎకరం అమ్మిన తర్వాత అప్పు తీరక అది పోయి ఇక ఇది లంచదే 3 నెలలు దాకా బాయ్ ఇది అసలు అది రాకపోయి ఇది రాకపోయి మొత్తం ఈ తాయి పండకపోతే నా పక్కకు పోయిందో పోలేదో ఇది చూసి నాదే. ఇప్పుడు నా దగ్గర ఉన్నా ఇది సాయి నేను అది నా దగ్గర ఉన్నదా? నా దగ్గర ఉచ్చబోసుకుంటా చేసిందా? ఈ బద్మాసిది చిన్నది కానీ పెద్దది కానీ ఉండదా? ఇది ఉండదా? ఇది ఉన్నాయా చెప్పు. నా దగ్గర ఉన్నాయా? నా మీద 10 మందిలోకి వచ్చినాక చేయి చేసుకున్నా 10 మందిలోకి వచ్చినాక చేయి చేసుకున్న పద్ధతేనా అనేది ఈయన ఇట్లా కొడుతున్నా ఇంట్లో ఎంత కొట్టిండు కడుపులో మంట తాత కడుపులో మంట. ఇప్పుడు బయట కూర్చొని ఉచ్చబోసుకున్నా దీనికి ఎట్లా తెలుసు? దీని మిండర్ చెప్పిండా నా బిడ్డ కాదు. ఇప్పుడు ఇవన్నిటికీ అన్ని చెప్పినావు, వాళ్ళకి ఇది చేసినందుకు నేను ఇది చెప్పిన. నాదేమన్నా తప్పు ఉందా తాత? ఇది కూడా వాస్తవమే. మాట చెప్పయ్యా. సరే వీళ్ళు చెప్పా నువ్వు చెప్పా ఒకటి ఏమర్థమైందంటే వాస్తవానికి అప్లై అన్నది కూడా ఏమంటుందంటే నువ్వు ఉన్నదంతా అమ్ముకురు సంసారం ఎట్ట అవుతుంది అనేది నేను ఆడబడినా ఈడబడినా ఉత్సవం పోసుకున్నా అనేది ఈ అత్తకి తెలుసా? ఆ ప్లాన్కి కోపం ఏడు వచ్చిందంటే ఓలైనా ఎందుకైనా మంచిది. అరే పిల్లగాని సపోర్ట్ చేస్తున్నాడు మా ఊరు అని మీరు అనుకోకూడదు. నేను ఎందుకంటే ఎవరైనా సమానమే మనకు. వాస్తవానికి ఆ ప్లాడ్ ఏమంటుందంటే నేను నిజంగానే తాగింది అనుకో, నిజంగానే అమ్ముకున్నాను అనుకో, నిజంగానే తాగి బాధాలు కొని చదువుతాయి. నువ్వు చూసినావా నా పిల్లం పోయి 3 నెలలు అన్నే ఉండి వాళ్ళింటికానే ఉండి మా అత్త గిట్ట అక్కడనే ఉంటుంది. నీకు తెలిసినట్టే ఎట్టా. ఇప్పుడు ఆ పిల్లగాడు ఇంకా దారి మళ్ళీ ఇంకో దారి ఏమన్నా ఈ ఊళ్ళో కూడా చెప్పిండా అదే చెప్తున్నా. ఆయన పంపింది నువ్వు పంపింది బాగానే ఉంది కానీ ఉచ్చబోసుకున్నాడే ఎలగొట్టొచ్చిండు. ఉచ్చబోసుకుంది తెలిసిందానే ఎలగొట్టి మొత్తం ఎలగొట్టి కొడితే దెబ్బలు కొడితే నా బిడ్డ ఇంట్లో పడదాకా వచ్చింది. చెప్పింది కాదు, మా చిన్నమ్మ చెప్పింది కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, ఆయన దగ్గర పోవాలంటే తాగుడు బంద్ చేయాలి, నన్ను కొట్టుడు తన్నుడు బంద్ చేయాలి. మంది పోతావా? ఇంకా పోతాం మరి. పోతే సంసారం ఆగమైతే అబ్బా తాత తాగుడు బంద్ చేయాలి, తన్నుడు బంద్ చేయాలి, మనిషి లెక్క నన్ను మంచిగా చూడాలంటుంది అంతేగా? దాన్ని చెప్పమన్నా ముచ్చట చెప్తా. కొట్టుడు బంద్ చేయాలి, మాటలు అన్నుడు బంద్ చేయాలి, నన్ను అన్నిటికీ అన్ని తెచ్చి పెట్టాలి, మందిని అలా చూడకూడదు, మందిని పోయి అల్ల పోయి పొద్దుకులు అల్ల ఉండకూడదు, ఊర్లో పొడి తిరగకూడదు, ఇంటికానే ఉండాలి. చేస్తే పాయి కడుగు వాళ్ళే. అదేదో చెప్పే చెప్పవే. మీ అత్తల పోరు కూడా ఆగింది. చేతులు మాట మర్యాదగా రాని అంత అయిపోయినా ఇప్పుడు ఏమంటున్నా సరే 2 మాటలు అనొచ్చు. ఓళ్ళకైనా పాపమే. ఇప్పుడు మిమ్మల్ని అన్నారమ్మా ఓ మాట, నేను పెద్ద మజా మాడుతున్నా. మిమ్మల్ని అన్నా కానీ వాళ్ళని అనుకున్నట్టే ఊగో వాళ్ళకు అమ్మ నీది అల్ల ఉందా అదమ్మా వాళ్ళకు నీది అల్ల ఉన్నదమ్మా మిమ్మల్ని అన్నా చదువుకో. అందుకనే నేనేమంటాను ఓపిచే మనవరాల బాధపడకు. నువ్వు ఏదేమన్నా కానీ పిల్లగాడు ఉంటాడు. నేను కూడా చెప్తా ఓ మాట, కానీ మీరు కూడా సమ్మతి చేసుకొని తోలాలమ్మా. ఎందుకంటే కొడుక మా బిడ్డ మంచిగా చూసుకుంటే
అంత అమాయకురాలు నా బిడ్డ. మొత్తం మా అమ్మనే చేసింది. ఇది తక్కువది కాదు. ఇదే వెతుకు. ఇక చూసినావా భయ్య, ఇక మొగడు పిల్ల మంచి, మేమే లంజోలం. మొగడు పిల్ల మంచోళ్ళే, మేమే లంజోలం. మమ్మల్ని లాంటిది ఇది కూడా తక్కువది కాదు, బద్మాషి ఇది. వాళ్ళిద్దరు ఒకరైతే మమ్మల్ని అంటారు. నువ్వు వచ్చినప్పుడు నేనేమన్నా మీరు అంజమ్మ అది చంద్రమ్మ పెడతావు. ఏ చంద్రబాబు అంజామను నాకు ఏదో వచ్చింది అంజమ్మ ఓమా. నేనేమంటున్నా ఇప్పుడు వచ్చినప్పుడు ఏమన్నా నేను ఎంత కొట్టుకున్నా తెచ్చుకున్నా వాళ్ళు పెళ్ళమ్మోడమ్మా అన్న అనలేదా? మిమ్మల్ని కాదని పోతా అట్నే అవుతారు. రాను అన్నదా? ఏమైంది? అది ఒక్కటే అమ్మా. మనమే మనమంటే వ్యవసాయి, నువ్వేం నీకు వాళ్ళకి ఏం సంబంధం? వాళ్ళు అంజదానా వాళ్ళిద్దరు ఒకటైపోతుంటే నీకెందుకు ఆగరాదు? ఇక నేను నా మొగనేమని నేను పోతా, మీరు ముందు ఓపిల ఓ మాట నువ్వు పోతానికి పిచ్చి అయినావు. అవ్వ మీరు కూడా తోలుతానికి ఓకే, దమ్ము కూడా ప్లాన్కి లాలుస్ అయినట్టు అవుతుంది. నేను కూడా ఒక మాట అడుగుతా, అడిగినాక అరే ఎట్లెట్లు ఉండాలనేది కూడా చెప్తా. ఒక మాట ఇగో అడగలేదు ఇప్పుడే చెప్తా. ఏం లేదు, నేను ఎక్కిన వచ్చిన నా పిల్లకి ఏం తెచ్చుకోలే. ఈడ ఇట్ట దోలిపోతే నేను నాకు మళ్ళీ ఊళ్ళో పోతే అందరు నన్ను వస్తారు. నా ఇంటికాడికి వచ్చి అల్లుని రమ్మను, ఇంత కోని కోసి ఇంత మంచి మర్యాద చేసి ఇద్దరికి 3 నెలలు అయింది గ్యాప్ వచ్చింది ఇద్దరికి. నా బిడ్డని అల్లుని ఇద్దరిని 3 నెలల దూరం అయ్యి మంచిగా బట్టలు పెట్టి నిమ్మలంగా. ఇక నాకున్నది ఎవరయ్యా ఈమె ఆయనే. ఆడికి వచ్చి ఒక నైట్ ఉండి ఇంత పంపిస్తావు, తెల్లారి తీసుకొని పోతాడు. నువ్వు కూడా రా, ఏం కాదు. ఓలకాడు ఉండాలి మరి. తాత దీని కూడా నువ్వు నీకు అర్థమవుతలేదు. చిన్నత కాడు ఉన్నానా పెద్దత కాడు ఉన్నా దీనికి ఇల్లే ఆడు చెప్పు. ఇప్పుడు ఒకటి ఏం తాత, ఒకటి మంచి నా అత్తలు ఇద్దరు, అవును, దాని ఇల్లు దీని వాళ్ళు ఉండే వేరు ఉండే. ఇది ఏడవతో తెలియదు ఎక్కడ పోతుంది. అల్లకి పోకపోతే అయినా ఈ చిన్నత దగ్గర పోకపోతే ఈమె ఫీల్ అవుతుంది, పెద్ద దగ్గర పోతే ఆమె ఫీల్ అవుతుంది. మరి ఆడవాళ్ళు ముగ్గురం ఒక్కడ ఉన్నావా? మరి ముగ్గురం ఒక్కడ ఉన్నావా? ఇక దాదాడు ఈయనతోటి నాకు ఇక దాదాడు నా బిడ్డ కోసం మాకు రమ్మట్లా నిన్ను అయిపోయినాక మళ్ళా మొదటి మాట్లాడరాదు. చెప్తున్నాడు చూసావా నీ ముందర ఏం కావాలి అడుగు ఇప్పుడు ఫస్ట్. ఆ పిల్ల వస్తున్నది కానీ ఏందో చెప్పు, దానికి ఏం కావాలో చెప్పు. ఇంకో తావుడు గీవుడు అనేది వద్దు, అదే చెప్పమంటు దాన్ని. ఇప్పటిదాకా సరే ఈ సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు కొత్త సంవత్సరమా, ఇప్పుడన్నా మంచిగా ఉందాం మోడా అన్నట్టు ఉంది ఆ పిల్ల. మరి నువ్వు కొత్త సంవత్సరం పూట పాతది పోయింది కాబట్టి ఈ సంవత్సరంలో అన్ని పోయినాయి, మన అదృష్టమో గదృష్టం అన్నట్టు ఆ మాట్లాడుతుంది. ఇక కొత్త సంవత్సరం నుంచి అంటే పోయి నువ్వు సంవత్సరం మజా చేసుకో. మీ అత్త ఏమంటుంది అంటే పెద్దత్త, ఇక సరే ఇక అయ్యింది భార్య భర్తలు ఒక టైర్, మేమే దూరం అయినామయ్యా, కంట అయినాము, ఇక అయితే అయిందేమో. కానీ మరి ఒక రోజు వచ్చి ఇంటికాడు ఉండి ఓ బట్టలు గిట్టలు మళ్ళీ అదే తాత నేనేమన్నది ఊరింట్లో ఉన్నా అట్ట కాదు మా అమ్మ అన్నదిగా. అత్తేమవుతుంది ఇప్పుడు నేను పోతా, మళ్ళీ ఇద్దరం కలిసి మా ఆడికొస్తాం. ఆడికొచ్చి ఇది ముచ్చట చల్ ఇంటికి బాగుందా, ఇంటికి పోతాం. ఇంటికి ఏ తాత ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ మీ ఇద్దరం కలిసి మా అత్తల కాడికి వస్తాం. మరి ఏమేం కావాలో దాని అడుగు. మీ సమ్మతి ఏంది మరి? మీ పిల్ల ఏమంటుందంటే సరే మీరేమో ఆగరాదమ్మా, నువ్వు పంపి అన్నావు, ఒక రోజు ఉండి బట్టలు పెడతా ఇంత ఇంతో అంతో మంచిగా షెడ చేస్తాం అన్నావు. మంచి మాట, అది కులంలో ఉన్న లోకంతో లొట్టలేట మంచి మాట. కానీ ఇప్పుడు ఆ పిల్లాడు ఏమంటుందంటే నా పెళ్ళాన్ని నా ఇంటికి తోలురే, ఒక రోజు 2 రోజులు ఉంటాము, అలా 3వ రోజు మా అత్తగారి ఇంటికి వస్తాం, ఇంకా 2 రోజులు ఉండిపోతాం అని అంటున్నా. మా అదే మాట, మీ బిడ్డ కూడా అదే అంటుంది. సరే ఏందో చెప్పు లాస్ట్. తాగుడు బంద్ చేయాలి, తన్నుడు బంద్ చేయాలి, మనిషి లెక్క నన్ను మంచిగా చూడాలి. తాగుడు బంద్ చేయాలి, తన్నుడు బంద్ చేయాలి, మనిషి లెక్క నన్ను మంచిగా చూడాలి.
నేనే పోతా వామ్మో నా మొగనెట్ట పోతా ఏయ్! పోతా వామ్మో నా మొగనెట్ట ఆహా! వామ్మో నేనే పోతా వామ్మో నా మొగనెట్ట పోతా ఓయ్! నేనే పోతా వామ్మో నా మొగనెట్ట పోతా తాత ఓ తాత నా పెన నా దగ్గరకు వచ్చింది అవునవును దాని జర కొంచెం పక్క పెట్టు ఓన్లే ఎక్కువ నా చిన్నత్త పెద్ద వామ్మా ఆ. మరి కాదు రావు మాట మరి పిల్లలు ఏ ఇద్దరి దగ్గరకు వస్తలే అట్టాడలేదు చూసిపోతా నువ్వు ఏ మాటలు రా బాడకావు ఏమనుకుంటున్నావు మళ్ళీ మంచి చూసిపోతా అందుకే చెప్పవేంది అప్పుడే ఒకటైనా రేపో మా బద్దలు కొట్టుకొని వస్తావు చూస్తాలే కాదే నేనేమంటున్నా ఇద్దరికి పోయి చూసి వస్తా అంటున్నా కాదు ఇద్దరం వచ్చి చూసేస్తామా అంటుండు మరి అట్లా మాట్లాడతలేడు మా నోరా పాయకనా పాయకానంటే ఏంది ఇది నీ సంగతి 4 రోజులే వామో నువ్వు మోహన్ కాడు వాగన నీకు లేచిందేవా మొగన్ అంటే నాకు కోపం 3 నెలలు అయిందిగా ఓ తాత తాత నువ్వు పెద్ద మనిషివి అవు నా చేతిలో పెట్టు దీన్ని తీసుకొచ్చి ఓ పిల్ల ఏయ్! వామ్మా, ఇది ఆయన చేతిలో పెట్టు నా చేతిలో పెట్టు దీన్ని ఇంకో బుజ్జి పిల్ల ఇంకో మనవరాల కోప్పడదు భర్త అన్నప్పుడు సీటు మాటి పోయి మీ అమ్మ నాయన చెప్పొద్దు ఓ భర్త అన్నప్పుడు కోపం మీద కొడతాడు నాటు తిడతాడు నువ్వు కూడా ఊరికే అనొద్దు పిల్ల ఏ నేనేమంటా తాత మంచోడే అయిపోయి ఇన్నావే మరి లంజది అరులు మనమే నీ చేతిలో పెడుతున్నా మాట మర్యాద స్వప్న గో ముసలోని గో వాళ్ళు కూడా తాత ఓ తాత ఆ. నేను కూడా నీ చేతిలో పెడుతున్నా నేను పెట్టి పిల్ల నాది పెడుతున్నా పెట్టు పెడుతున్నా ఇగో ఇట్లా పెడుతున్నా పెట్టు. రెండిట్లో పెడుతున్నా నువ్వు ఎన్నడన్నా ఇక బా- ఇక బాగుందా హేరా బాగుందా భద్రం అయ్యా చక్కదనంగా పంచాయతీ చేసిన మా ఊళ్ళోకి రా ఇస్తాం మర్యాద చేస్తారు రా అయ్యా మా ఊరికి అయ్యా